ప్రధాని మోదీని కలిసిన టీ20 టీం టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ విజేత టీమిండియా జట్టు ఉదయం 6 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మౌర్య హోటల్కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు నేరుగా. ఈ మేరకు ప్రపంచ కప్ అందుకున్న భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. ప్రపంచ కప్ సాధించిన టీమిండియా జట్టుకు ప్రధాని మోదీ నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ అల్పాహార విందుకు టీమిండియా హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ జట్టు సభ్యులతో 2 గంటల పాటు సమావేశం కానున్నారు. ఈ 2 గంటల పాటు ఐసీసీ పురోగతి గురించి చర్చించే అవకాశం ఉందన్నారు. కాగా ప్రధాని మోదీ 2 బ్యాచ్లుగా భారత బృందాన్ని కలిశారు. తొలుత భారత ఆటగాళ్లను అభినందించిన తర్వాత సపోర్టింగ్ స్టాఫ్తో మోదీ ములాఖాత్ అయ్యారు. ప్రధాని మోదీ భేటీ తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా జట్టు విజయోత్సవ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీకి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఆధ్వర్యంలోని బీఎస్ఎఫ్ జవాన్ల నేతృత్వంలో మహారాష్ట్ర లోకల్ గవర్నమెంట్ పోలీస్ అధికారులు కలిసి ఏర్పాట్లను నిర్వహించారు. ర్యాలీ అనంతరం వాంఖాడే స్టేడియంలో బీసీసీఐ టీమిండియా జట్టును అభినందించనుంది. గతేడాది వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోకి ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా వెళ్లి భారత ఆటగాళ్లకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. చంద్రయాన్-2 ఫెయిల్యూర్ అప్పుడు కూడా స్వయంగా ప్రధాని మోదీ అప్పటి ఇస్రో చైర్మన్ను కలిసి ఓదార్చడం జరిగిన విషయం తెలిసిందే. నైపుణ్యాన్ని వెలికితీసే విషయంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని మరోసారి రుజువైంది.